హాయ్ గాయ్స్, ఇట్స్ మై బర్త్డే. సో నిన్న చెప్పాను కదా, నేను వాల్కి ఈ గ్రీన్ కలర్ స్టోరేజ్ డెకార్ థింగ్ నేను ఫిక్స్ చేయాలని చెప్పి దానికి అర్బన్ క్లాబ్లో బుక్ చేస్తున్నా. రూమ్ ఇస్ కైండ్ ఆఫ్ మెస్సీ బట్ ఐ విల్ క్లీన్ ఇట్ నౌ. Hi guys, welcome back to my YouTube channel. If you're new here and watching me for the first time, I'm Amruta. I make content on beauty, fashion, lifestyle and food. So if you're interested, then please subscribe to my channel. It's my birthday today and I don't have any plans particularly, but I just want to go on a solo date. Also, I'm wearing this cute heart-shaped night dress. Na mottham nen full pampering session తీసుకున్నా. I got my nails done, పెడిక్యూర్ డన్, హైడ్రా ఫేషియల్ డన్ అండ్ హెయిర్ స్పా డన్. ఇవన్నీ మంచిగా ప్యాంపర్ చేసుకొని ఫ్లాట్‌కొచ్చి ఐ టుక్ షవర్ అండ్ రెస్టెడ్ ఇన్ దిస్ క్యూట్ నైట్ సూట్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ 9:30 అండ్ 10 అవుతుంది. మోస్ట్‌లీ ఆలివ్ బిస్ట్రో అనుకుంటున్నాను బికాజ్ పిక్చర్స్ మంచిగొస్తాయి కాబట్టి. ఈ లైటింగ్ మంచిగా రావాలంటే సన్‌లైట్ ఉండాలి. ఆర్ ఎల్స్ వర్షం పడి ఆగిపోయిన టైంలో కూడా మంచిగా వస్తాయి పిక్చర్స్. సో లెట్స్ సీ, ఐల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ. ఫ్రెష్ అయ్యి, రెడీ అయ్యి బయటికెళ్దాం. This is done. Let's decorate it. And it looks so good in my room. దట్స్ ఇట్ గైస్. ప్రెజెంట్ అయితే ఇంతే వదిలేస్తున్నాను, తర్వాత చూద్దాం. I took shower and getting ready. Yes, I'm wearing the same night suit. I'm thinking to go to Olive Bistro because నా outfitకి అక్కడ పిక్చర్స్ బాగా వస్తాయి. I don't mind asking strangers to click my pictures. I want to play songs and get ready, but if I play songs and post this on YouTube, copyright issue వస్తది, which I don't like from YouTube. అంతే, మోస్ట్లీ స్ట్రైట్నింగ్ ఏం చేసుకోను. నేను ఇన్స్టాగ్రామ్కి ఒక గెట్ రెడీ విత్ మీ రీల్ షూట్ చేసి ఐల్ కమ్ బ్యాక్ టు యూట్యూబ్. హాయ్ గాయ్స్, షిఫ్టింగ్ టు యూట్యూబ్ నౌ. దిస్ ఈజ్ హౌ ఐ గాట్ రెడీ. ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ఆర్ 3-4 టైమ్స్ వెళ్ళాను. ఫుడ్ ఏం అంత గ్రేట్ ఉండదు, బట్ ఫర్ పిక్చర్స్ ఇట్స్ గుడ్. లెట్స్ గో సీ. This is my OOTD. It's cute. I closed it. నేను మెయిన్ ఈ లొకేషన్కి వచ్చిందే దీనికోసం. అయితే వీళ్ళు వర్షం పడుతుందని మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసారు.
one is dark Normal chocolate. We don't like that. chocolate ice cream and fruit and nut ice cream. One second, one second. So you can mix Both are both the same. scoops. Both are same. Chocolate. Don't have no dry fruits. So that's the plain chocolate. Okay, give the plain chocolate. Doors are closing. హాయ్ గాయ్స్, ఐఎమ్ బ్యాక్. ఏదో కొత్తగా ఇంట్రో చెప్తున్నట్టు ఓపెన్ చేస్తున్నా, సారీ. ఓకే, ఆలివ్ బిస్ట్రోకి వెళ్ళి మంచిగా ఫుడ్ తినేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని వచ్చేసాను. అండ్ నేను వచ్చి చాలాసేపు అయింది, బట్ నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేస్తే ఆ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అండ్ నా రూమ్మేట్ కూడా, నా ఫ్లాట్మేట్ కూడా అక్కడ హాల్లో కూర్చుంటే వి వర్ జస్ట్ చిట్ చాటింగ్. అర్జెంట్గా ఈ అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకుంటా, బికాస్ ఐ డోంట్ వాంట్ టు వాష్ ఇట్. ఇలానే కొత్తగా పెట్టి పిక్చర్స్ అంత మంచిగా రాలేదు, బట్ ఇట్స్ ఓకే. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మంచి పిక్చర్స్ తీసుకుంటా. ఈ అవుట్ఫిట్ మాత్రం చాలా బాగుంది, నాకైతే పర్సనలీ చాలా నచ్చింది. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకేం ఫరక్ పడదు. ఓకే, తర్వాత ఫ్రెష్ అయ్యి ఏమైనా వీడియోస్ ఎడిటింగ్ ఉంటే చేసి, నిన్న గ్లో అప్ సెషన్స్ జరిగాయి కదా, అవి మొత్తం బ్లాగ్ చేశాను. అది ఎడిట్ చేసి ఈ వీడియో పోస్ట్ చేసే ముందే ఆల్రెడీ అది మీరు చూసేసే ఉంటారు. అది పోస్ట్ చేసిన తర్వాత ఇది పోస్ట్ చేస్తా. మేబీ నైట్ కుదిరితే మంచిగా ఒక షీట్ మాస్క్ లేకపోతే ఫేస్ ప్యాక్ వేసుకొని మంచి ఫుడ్ తిని బచ్చుందాం. వెల్కమ్ అగైన్. ఇట్స్ ఆల్మోస్ట్ 9:30. నేను ఏం చేశానంటే ఏమీ చేయలేదు, లేదు ఎడిటింగ్ చేసా. అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని ఇంకా పడుకొని ఎడిట్ చేస్తూనే ఉన్నా, వ్లాగ్ ఎడిట్ చేస్తున్నా. అండ్ ఈరోజు పోస్ట్ చేశాను, ఇప్పుడే జస్ట్ నా రీల్స్ వీడియో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ రేపు బర్త్డే గెట్ రెడీ విత్ మీ మార్నింగ్ షూట్ చేశాను కదా, అది కూడా ఎడిట్ చేసేసాను. అది కూడా ఎడిట్ చేసి షెడ్యూల్ చేయాలి, షెడ్యూల్ చేయలేదు, బట్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. చేయలేదు, నేనేం తినలేదు కూడా. సో అండ్ నేను ఆబ్వియస్లీ బర్త్డే, హౌ కెన్ ఐ మిస్ జర్నలింగ్. సో కొంచెం అట్లా మంచి థింగ్స్ రాసుకొని నా బుక్లో డిన్నర్ చేసి పడుకుంటా. ఎస్థెటిక్స్ కోసం ఇది యాడ్ చేశాను. నేను రాసుకోవడం మొత్తం అయిపోయింది. ఇప్పుడు న్యూ ఇయర్ రిజల్యూషన్ లాగా నేను నా బర్త్డే కూడా ప్రతిసారి ఎందుకో నేను కొంచెం పాజిటివ్గా ఫీల్ అవ్వడానికి కొన్ని థింగ్స్ చెప్పుకుంటా. ఫాలో అవుతానా లేదా అనేది సెకండరీ, అది పక్కన పెట్టేస్తే. సో ఈ బర్త్డేకి నేను స్ట్రిక్ట్గా ఏమనుకుంటున్నా అంటే కొంచెం నా మీద, నా బాడీ మీద, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. బికాజ్ రీసెంట్గా నా ఫుడ్ హ్యాబిట్స్ ఎంత వర్స్ట్ ఉన్నాయంటే, ఎప్పుడు తింటున్నానో, ఏం తింటున్నానో తెలీదు. మేబీ ఇంతకుముందు నేను ప్రీవియస్ ఫ్లాట్‌లో ఉన్నప్పుడు నేను ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక వర్కౌట్‌కి వెళ్ళేదాన్ని. ఎంత ఆఫీస్ టైమ్ ఉన్నా కూడా నేను 6కి లేచి మరీ ఇవన్నీ ప్లాన్ చేసుకునేదాన్ని. యోగా చేసేదాన్ని, వర్కౌట్ చేసేదాన్ని, ఏది చేయలేకపోతే వాకింగ్ అయినా చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ పోయింది. ఐ వాంట్ దట్ బాడీ యాక్టివిటీ బ్యాక్. అండ్ అదైతే మ్యాండేటరీగా చేయాలి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా నేను చాలా చేంజ్ చేసుకోవాలి. నాకు జెనెటికల్‌గా గుడ్ స్కిన్ ఉంది. బికాజ్ మై మామ్ అండ్ డాడ్ బోత్ లుక్ రియలీ గ్రేట్. దే బోత్ హ్యావ్ గుడ్ స్కిన్ టోన్ అండ్ ఫెయిర్. ఐ మీన్ స్కిన్ టోన్ ఫెయిర్ ఉంటది అని చెప్తున్నా. బట్ నేనే నా ఫుడ్ హ్యాబిట్స్‌తో, లైఫ్ స్టైల్‌తో ఉన్న స్కిన్ పాడు చేసుకుంటున్నా అనేమో నా ఫీలింగ్. మేబీ స్లీప్ వల్ల అవ్వచ్చు, ఫుడ్ వల్ల అవ్వచ్చు. నా స్కిన్ పాడైపోతుంది. నా బాడీ కూడా చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అందుకని ఈ హ్యాబిట్స్ అయితే నేను మార్చుకుందాం అనుకుంటున్నా. రిమైనింగ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవి కూడా ఇంపార్టెంటే. ఇవి కూడా పట్టించుకోవాలి. బట్ అన్నిటికంటే హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్. సో నా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అదొక్కటే నాకు మెయిన్ ఉంది. అన్నిటికంటే అదే ఫస్ట్ ప్రయారిటీ ఉంది. ఫుడ్ విషయంకొస్తే ఇది నేను అస్సలు తినను, అది నేను అస్సలు తినను అని అట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం కంటే, ఐ హ్యావ్ ఫ్యూ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ దట్ ఐ షుడెంట్ ఈట్.
మోస్ట్‌లీ ప్రాసెస్డ్ కార్బ్స్ నేను అవాయిడ్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. సో, ప్రాసెస్డ్ కార్బ్స్ అంటే లైక్ పాస్తా కానీ, బ్రెడ్ కానీ. సో, పాస్తా, బ్రెడ్, ఫ్రైడ్ ఫుడ్ ఇవి అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మ్యాగీ కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. మ్యాగీ ఈస్ లైక్ మై ఫేవరెట్ ఫుడ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ స్టే వితౌట్ ఈటింగ్ దట్ ఆర్ నాట్. వద్దనుకున్నా కూడా ఏదో ఒక మూమెంట్‌లో మళ్ళీ టెంప్ట్ అయిపోయి తినేస్తా. సో, అది ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. న్యూ ఇయర్ రిజల్యూషన్‌కి చెప్పినట్టు ఏదో సీరియస్‌గా చెప్తున్నా. బట్ ఐ స్టిల్ వాంట్ టు టాక్ టు యూ గైస్ అండ్ కనెక్ట్ విత్ యూ మోర్. సో, అంతే. అండ్ ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. నాకేంటో ఈ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. చాలామంది గర్ల్స్‌కి ఇష్టం అనుకుంటా. సో, ఏదైనా రిలేటబుల్‌గా ఉంటే ఇవన్నీ నేను స్టిక్ చేసుకుంటూ ఉంటాను నా బుక్‌లో. కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. కొన్ని వర్కౌట్ రిలేటెడ్ ఉంటాయి. కొన్ని జస్ట్ కొటేషన్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్స్ అన్నీ నాకు జర్నల్‌తో పాటు ఫ్రీగా వచ్చాయన్నమాట. అండ్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి వస్తున్నవి కూడా నేను అట్లానే సేవ్ చేసుకుంటూ వచ్చాను పడేయకుండా. I don't know why I'm talking so much today. Maybe it's because of my birthday. Thanks for watching and see you guys in my next video. Bye bye.